సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పులులు మృతి చెందడం అధికారులను కలవరపెడుతోంది. గత ఏడాది దేశవ్యాప్తంగా 200కు పైగా పులులు మృతి చెందగా మహారాష్ట్ర, తెలంగాణలోనే 13 పులులు మృత్యువాత పడటం రెండు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్నేళ్లుగా చూసుకుంటే మహారాష్ట్ర, తెలంగాణ అడవుల్లో పులుల సంతతి అధికంగా పెరిగింది. దీంతో వాటిపై ఒత్తిడి పెరిగి స్థావరాల ఏర్పాటు కోసం సమీప గ్రామాల్లోకి వస్తున్నాయి. పంట పొలాల్లో సంచరిస్తూ మనుషులు, పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని చంపేందుకు రైతులు సైతం వెనుకాడటం లేదు. ఇటీవల కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో విషాహారం తిని 2 పులులు చనిపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు స్థానికుల సహకారంతో అడవులను, వన్యప్రాణులను రక్షించే వాళ్లమని, ఇప్పుడు ప్రజలే వన్యప్రాణులను చంపుతుండడం ఆందోళన కలిగిస్తుందని అటవీ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జాతీయ గణాంకాల ప్రకారం 2022 నాటికి దేశంలో 3167 పులులు ఉన్నాయి. వీటిలో 204 పులులు నిరుడు జనవరి 1 నుంచి డిసెంబర్ 25 మధ్య కాలంలో మృతి చెందినట్లు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. వన్యప్రాణుల సంరక్షణపై మహారాష్ట్ర, తెలంగాణ అటవీ అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా పులులు, ఇతర క్రూర మృగాల ఉనికిని కాపాడేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలన్న అభిప్రాయానికి వచ్చారు. తడోబా, కవ్వాల్ టైగర్ రిజర్వుల పరిధిలో పులుల కదలికను పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణపై అటవీ గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.